కార్మిక కర్షక సంఘాలు ఈ నెల 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. కోల్ ఇండియా సింగరేణి బొగ్గు రంగాల పరిరక్షణ కోసం 16న జరిగే సమ్మెను జయప్రదం చేయడం అనివార్యమని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను ఎండగట్టారు. ఈ నెల 16వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలన్నీ సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేసినాయి. అందులో భాగంగానే కోల్ ఇండియాలో జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణిలో ఉన్న అన్ని క్రాఫ్ట్ సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నాయి. ప్రధానంగా ఐఎన్టీసీ, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ మినహా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ సమ్మెలో రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ దాదాపు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసినామో చెప్పకుండా, చేసిన పనుల మీద ఎజెండా పెట్టి ఎన్నికల్లో పోకుండా ప్రజలందరినీ హిందుత్వం మత్తులో ముంచి ఇలా శ్రీరాముని పేరుతో ఇంటింటికి అక్షింతలు వంచి ఇలా ఇదే మొత్తం నా ఎజెండా అనే విధంగా ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాడు. గత 5 సంవత్సరాల కింద ఎన్నికలు జరుగుతున్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి పాకిస్తాన్ యుద్ధం చేసేటోని నేను తప్ప ఇంకెవరు లేని పేరుతోటి అప్పుడు ఎన్నికలు పెట్టి లబ్ధి పొందిండు. అంటే ఎన్నికల లబ్ధి పొందడానికి ఈ దేశ ప్రజలకు, కార్మికులకు, రైతులకు ఏం చేసినా చెప్పకుండా కార్మికుల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికలు మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకే ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కూడా మనం చైతన్యంతో ఆలోచించాలి. రాబోయే ఎన్నికలలో మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఈ దేశంలో కార్మిక చట్టాలు, రైతు చట్టాలు ఇంకా ఏవి మిగలవు. ఇప్పటికే సింగరేణిలో, కోల్ ఇండియాలో దాదాపు 150-160 బొగ్గుబాయిలు ఇప్పటికి అమ్మేసిండ్రు. సింగరేణిలో ఇప్పటికి 4 బొగ్గుబాయిలు అమ్మేసి ఇంకో 4 అమ్మటానికి మళ్ళీ జీవో జారీ చేసిండ్రు. కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ 10 బడ్జెట్లు పెట్టినా ₹1 ఇన్కమ్ ట్యాక్స్ పెంచలేదు. వేతన ఒప్పందాల్లో అట్లాగే కార్మిక చట్టాలు మార్చడంలో, బొగ్గుబాయిలు పర్మిషన్ ఇవ్వడంలో ఏ విషయంలో చూసినా కూడా సింగరేణి కార్మికులకు ఏ ప్రయోజనం కలగలేదు. అందుకే రేపు జరగబోయే 16వ తారీఖు నాడు సమ్మెలో కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయడం ద్వారానే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు ఎన్నుకొట్టచ్చనే పేరుతోటి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.